తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలింగ్ రోజు వైసీపీ శ్రేణులు గ్రామాల్లోకి చొరబడి విచక్షణారహితంగా తమపై దాడి చేశారని చంద్రగిరి మండలం కూచివారిపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. టీడీపీ సానుభూతి పరులు కావడంతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తన అనుచరులతో తమపై దాడికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ దాడి చేసిన వైసీపీ శ్రేణులపై కాకుండా టీడీపీ సానుభూతులపై కేసులు పెట్టడం ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. పూర్తి స్థాయి ఆధారాలు సిట్ అధికారులకు అందజేస్తామని ఓ వీడియోను విడుదల చేశారు. ఎలక్షన్ టైంలో వీళ్ళందరూ రంగంపేట నుంచి వీళ్ళ నుంచి ఎవరిని పిలిపించింది? కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి అని అతను పిలిపించి కావాలని గలాట్లు లేపి మమ్మల్ని కొట్టి అందరూ మా ఊళ్ళో సాఫ్ట్వేర్ చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారండి. వాళ్ళందరూ ఉద్యోగానికి పోకుండా చేయడం వాళ్ళందరూ కొట్టి వాళ్ళపైన కేసులు పెట్టాయండి. వాళ్ళందరూ భయభ్రాంతులై కూర్చోన్నారు. ఏమంటే వాళ్ళు కేసు ఇచ్చారు, అన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అసలు ఈ మోహిత్ రెడ్డి యొక్క గన్మ్యాన్ ఉన్నాడు చూసారా, ఇద్దరు గన్మ్యాన్లు మొత్తం అబద్ధాలు చెప్తున్నారండి. వాళ్ళు వచ్చిందే 9 గంటల 12 నిమిషాలకు పూర్తి వీడియో ఫుటేజ్ క్లియర్గా ఉంది. వాళ్ళు 8 గంటలు వచ్చారంటే ఓట్లు సరళ చెక్ చేయడానికి. అప్పుడు మేము వాళ్ళు దాడి చేసి వాళ్ళ లోపలేసి అబద్ధాలు చెప్తున్నాండి. వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు పోలీసు వాళ్ళు? ఉన్నాయండి వీడియో ఫుటేజెస్ మొత్తం ఇస్తామండి. మా ఊరికి వస్తారు సిట్ అధికారులు, మేము ప్రతి ఒక్కరికి ఇస్తాం వీడియో ఫుటేజెస్. ఇవన్నీ చూడండి, చూసిన తర్వాత మా పైన కేసులు పెట్టండి. మా పైన కేసులు పెట్టి మా అందరూ లొంగిపోమని మేము ఏదో తీవ్రవాదులు అయినట్టు ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఒకరు పనిచేస్తున్న వాళ్ళండి. ఏదో ఓటు వేయడానికి ఇవన్నీ వచ్చారు. 1160 ఓట్లకు గాను పోలింగ్ బూత్ 1054 ఓట్లు పోలయ్యాయండి. తర్వాత ఓట్ బ్యాలెట్ అంటే 93% మా ఊర్లో ఓటు పోలింగ్ జరిగింది. నెక్స్ట్ టైం ఎలా చేస్తే పోలింగ్ బూత్ 50% పోలింగ్ జరగదండి. సో దీన్ని సిట్ అధికారులు ప్లస్ పోలీస్ వారు, జిల్లా యంత్రాంగం ప్లస్ ఎలక్షన్ కమిషన్ దీన్ని ఫుటేజెస్ తీసుకొని, ఒకవేళ అతని ఇల్లు ఎవరు కాల్చలేదండి, అతను చాలా చేశాడు. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో అతను చేసిన దారుణాలు, కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి చేసిన దారుణాల వల్ల అతని పైన కడుపు మంటతో వచ్చిన కాల్చిన వాళ్ళు ఉంటారండి. అది ఎప్పుడు కాల్చింది కూడా 10 గంటల 45 నిమిషాల తర్వాత జరిగిందండి. అవన్నీ జరగడానికి కూడా కారణం ఎవరు కానీ మా ఊరు వారైతే కాల్చలేదు. అతనితో 12 సంవత్సరాలు ఉన్న అతనిపై చిల్లి గలాలు కూడా లేదు. అతనే 12 ఇంతకుముందు ఇదే విధంగా బయట ఊరు వాళ్ళు తీసుకొచ్చి మా పైన 3 సార్లు దాడి చేస్తున్నాడు. అయినా ఎప్పుడు అతని పల్లెకి మాట అనింది లేదు మేమంతా. ఇది కరెక్ట్ కాదండి. పోలీసు వారు కూడా దీన్ని పూర్తి గమనించి ఈ సంఘటనలో ఎవరెవరు బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. లేని వాళ్ళపైన వాళ్ళ పేర్లు రాయి చేసినారని వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళపైన కేసు వేయడం, వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయడం తగదండి. ఫస్ట్ ప్రాథమిక విచారణ చేయండి. చేసి వీళ్ళు ఉన్నారా ఫోటో ఎవిడెన్స్ ఏదో తప్పకుండా మాకు మా వాట్సాప్ పెట్టండి, మేము వచ్చి లొంగిపోతాం. ఇది కరెక్ట్ కాదండి. మొత్తం ఏదో వాళ్ళ పేర్లు చేసినారు, మీరు అరెస్ట్ అయిపోవాలని మమ్మల్ని భయప్రాంతులు మాత్రం గురి చేయొద్దండి. మేము ఇంతమంది ఫోటో ఎవిడెన్స్ ఇస్తున్నాం, వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. వాళ్ళ ఫోటో ఎవిడెన్స్ చూపించండి, మేము వచ్చి అలా లొంగిపోతాం. ఏది చెప్పడం ఊరికే అబద్ధాలు చెప్పడం వల్ల ఏం జరగదండి. ప్లీజ్ ఇదన్నీ గమనించి మీరందరూ తగిన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్తే. తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలింగ్ రోజు వైసీపీ శ్రేణులు గ్రామాల్లోకి చొరబడి విచక్షణారహితంగా తమపై దాడి చేశారని చంద్రగిరి మండలం కూచివారిపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. టీడీపీ సానుభూతి పరులు కావడంతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తన అనుచరులతో తమపై దాడికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై సిట్ బృందం పరిశీలించినట్లు తెలుస్తోంది. అయితే సిట్ టీం ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది? ఝాన్సీ, ఏదైతే చంద్రగిరి నియోజకవర్గం సంబంధించి పూర్తిగా ఆ పల్లెటూరులో ఘర్షణ వాతావరణం అయితే గతంలో జరిగిందని చెప్పుకోవాలి. ఇప్పుడు తాజాగా ఏదైతే 13వ తేదీ పోలింగ్ రోజు రాత్రి చంద్రగిరి నియోజకవర్గంలోని కూచివారిపల్లిలో జరిగిన దాడి వైసీపీ చేశారంటూ కూడా ఆ కూచివారిపల్లికి చెందిన మురళీధర్ అనే వ్యక్తి ఒక వీడియో విడుదల చేశాడు. మొదటగా నేను రామిరెడ్డిపల్లిలో టీడీపీ ఏజెంట్ గా ఉన్నాను, 7:47కి పూర్తిగా పోలింగ్ ముగిసిపోయింది. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చే సమయంలో నేను టీడీపీ ఏజెంట్ గా ఉన్నాను కాబట్టి వైసీపీ నా మీద దాడి చేశారు. నేను ఆ విషయాన్ని మా గ్రామ ప్రజలకు సర్పంచ్ చెప్పాను. అయితే మాట్లాడదాం అనే సందర్భంగా ఒకసారిగా గుమ్ముకూడాము. అయితే మేము గుమ్ముకూడే సందర్భంలో మళ్ళీ రెండోసారి వచ్చిన వైసీపీ శ్రేణులు మా మీద దాడి చేశారంటే ఒక వీడియో విడుదల చేశారు. ఇది ఆధారంగా పూర్తిగా సిట్టు బృందం ఉదయం నుంచి కూడా దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే కూచివారిపల్లె, రామిరెడ్డిపల్లి సిట్టు బృందం పర్యటించింది. ఈ వీడియోను కూడా సిట్టు అధికారులు కూడా దీనికి పరిగణలోకి తీసుకోవాలి. మొదట నేను టీడీపీ ఎంచుకున్నాను, టీడీపీ సానుభూతి పడు కాబట్టి నా మీద దాడికి వచ్చారు. మొదట వారే దాడి చేసి వారే గొడవకి కారణమయ్యారు. పూర్తిస్థాయిలో వారు మా మీద దాడి చేసి మేము ఉద్యోగులుగా ఉన్నాము, మా చుట్టుపక్కల గ్రామ పిల్లలు సాఫ్ట్వేర్ పిల్లలుగా ఉన్నారు, మా మీదే కేసులు నమోదు చేస్తున్నారు. దీనికి అందరికీ కారణం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఆయన తమ్ముడు అచ్యుత్ రెడ్డి ఆయన ఆరోపిస్తూ వీడియో విడుదల చేసి చూసుకోవచ్చు. మనం దాదాపు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కాబట్టి 16 మంది పైగా దీంట్లో ఉన్నారు. రాడ్లు పట్టుకుని